ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉండాల్సిందే. అది తిండి లేకపోయినా ఇంకేం లేకపోయినా బ్రతుకుతున్నారు, కానీ ఫోన్ లేకపోతే ఎవరూ బ్రతకలేకపోతున్నాం. ఇలాంటి ఈ సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ కూడా పిల్లల ఒక సైకలాజికల్ వెల్ బీయింగ్ కానీ, ఎమోషనల్ నీడ్స్ కానీ, సోషల్ ఇంటరాక్షన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలండి. వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు ఎలా ఉన్నారు, తోటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు, మానవత్వంగా ఉన్నారా లేదా క్రూయల్ గా ఉన్నారా, వైలెంట్ గా ఉన్నారా అనే దానిపైన దృష్టి పెట్టాలి వాళ్ళ పేరెంట్స్. ఇంకా వాళ్ళ ఎమోషనల్ నీడ్స్, వాళ్ళకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక బాధని పంచుకోవడానికైనా సంతోషాన్ని పంచుకోవడానికైనా ఏ విషయాన్నైనా షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ కి టైం లేకుండా పోయింది. ఇలాంటి ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలకి ఒక మంచి గుడ్ క్వాలిటీ టైం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల ఇవన్నీ కూడా అవుతున్నాయండి. ఇంకా సోషల్ ఇంటరాక్షన్స్ అంటే అప్పుడు స్కూళ్ళల్లో ఏంటంటే ఒక ప్లే గ్రౌండ్ ఉండి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటేనే ఒక స్కూల్ కి పర్మిషన్ అన్ని వచ్చాయి. కానీ ఇప్పుడు స్కూల్స్ అని చిన్న చిన్న టైట్ గా కంజెస్టెడ్ గా చిన్న చిన్న క్లాస్ రూమ్స్ లో ఓన్లీ అకాడమిక్ మీద దృష్టి పెట్టి మార్క్సే రావాలి, ర్యాంక్సే రావాలి, మిగతావన్నీ పక్కన పెట్టడం వల్ల వాళ్ళు కూడా స్ట్రెస్ కి లోన్ అయ్యి ఈ స్మార్ట్ ఫోన్స్ వైపు మిగతా డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్తున్నారండి. ఇలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళని కూడా మనం బిజీగా ఉంచాలి. స్పోర్ట్స్ లోనో లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒక స్కిల్, డాన్స్ గానీ, సింగింగ్ గానీ, ఊహా మహంతి గారు, ఎంతమంది పేరెంట్స్ తమ పిల్లల్ని రకరకాల యాక్టివిటీస్ లో పెడుతున్నారు, డాన్స్ లో చేర్పిస్తున్నారు, లేదంటే ఈ స్పోర్ట్స్ లో చేర్పిస్తున్నారు. ఇలా ఎన్ని చోట్ల చేర్పించినా అల్టిమేట్ గా చేతిలో ఫోనే వాళ్ళకి లైఫ్ అవుతోంది, కానీ కనీసం వెళ్ళి నేర్చుకుందామన్న ఆసక్తి కూడా కనిపించట్లేదు కదా. ఫోన్ ని మించి అందులో వాళ్ళకి ఏమి అందులో ఏమంటారు ఫన్ కనిపించట్లేదు కదా. అవునండి, ఫోన్ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో దానికి మించిన డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. టెక్నాలజీని ఎలా వాడాలో కరెక్ట్ పద్ధతిని, దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలి. అది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనానండి. ఇప్పుడు ఫేస్బుక్ అయినా, సోషల్ మీడియా అయినా, యూట్యూబ్ అయినా ఒక ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఒకటి ఉండాలండి. దాన్ని ఇంత ఏజ్ వాళ్ళకి ఆ వీడియో ఓపెన్ అవ్వడం కానీ, ఇంత ఏజ్ వాళ్ళకి ఆ మూవీ ఓపెన్ అవ్వడం కానీ, అలా రిస్ట్రిక్షన్స్ ఉండి పేరెంట్స్ కూడా వాళ్ళ రిమోట్ లో కానీ ఫోన్స్ లో కానీ పేరెంటల్ లాక్ లాంటిదాన్ని ఒకటి తీసుకొస్తే ఇలాంటివి క్రూయల్ గా వైలెంట్ గా ఉన్న వైలెన్స్ ఉన్న సినిమాలు ఇలాంటివన్నీ చూడకుండా ఉంటారు. ఇప్పుడు థియేటర్ లో సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇస్తుంది, ఏ సర్టిఫికెట్ ఇస్తుంది, మరి ఓటీటీలో ఉండే వాళ్ళకి మరి ఏ సర్టిఫికెట్ లేదు కదా. ఏమి ఇచ్చినా కూడా అందరికి ఓపెన్ అయిపోతున్నాయి కదండి. థియేటర్ లో అయితే ఏ సర్టిఫికెట్ ఉన్న సినిమాకి చిన్నపిల్లలకి టికెట్ కూడా ఇవ్వరు, మరి ఓటీటీలో అవి ఈజీగా చూసేసుకుంటున్నారు కదా వాళ్ళు. ఇంత వైలెంట్ యాక్షన్ ప్యాకెడ్ మూవీస్ అన్ని చూస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో మనం చూసుకున్న చిన్నవాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా ఈ మామూలు ఏ సామాజిక దీని మైథాలజీ సినిమాలు కానీ, ప్యాట్రియాటిక్ మూవీస్ కానీ, వీటికన్నా ఈ యాక్షన్ ప్యాక్డ్ గా వైలెన్స్ ఎక్కువ చూపించే సినిమాలకి ఎక్కువ మనకి ఇది వస్తుంది, ఎక్కువ మంచి పేరు వస్తుంది, దానికి మంచి గుర్తింపు వస్తుంది. ఆ సినిమాలను ఎక్కువ చూస్తున్నారు, వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మంచి కన్నా ఎప్పుడు చెడే తొందరగా వెళ్తుంది. ఈ టెక్నాలజీ కూడా మనం మంచిగా వినియోగించుకోగలిగితే టెక్నాలజీలో కూడా ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు, యూట్యూబ్ లో ఇంకేదైనా నేర్చుకోవచ్చు, ఒక స్పోర్ట్స్ నేర్చుకోవచ్చు, ఒక ఎంబ్రాయిడరీ నేర్చుకోవచ్చు, ఏవైనా నేర్చుకోవచ్చు అండి. ఏదైనా ఒక స్కిల్ అనేది వస్తే అకాడమిక్స్ ఈ చదువుతో పాటు వాళ్ళకి ఒక బిజీగా ఉంటే ఇక వేరే డిస్ట్రాక్షన్స్ వైపు వెళ్ళరండి. ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ కానీ, డ్రగ్స్ కానీ, ఇప్పుడు చిన్నపిల్లలే చాక్లెట్స్ లో పెట్టి డ్రగ్స్ అమ్ముతున్నారు, డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నారు చిన్న వయసులోనే. ఇలాంటి క్రైమ్స్ కి ఇలాంటి చిన్న పిల్లలు, ఇంత మైనర్ పిల్లల్ని రేప్స్ చేస్తున్నారు, ఇలాంటి మర్డర్స్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయంటే ఈ పేరెంటల్ కంట్రోల్ అన్నది వాళ్ళ సూపర్విజన్ లో ఈ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటని సూపర్వైజ్ చేసి చూడాలండి. వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలాంటి సమస్యలో చిక్కుకున్నారు, దాన్ని బయటపడడం కోసం ఎలాంటి క్రైమ్స్ కి చేయడానికి కూడా వెనకాడట్లేదు అని కూడా వాళ్ళు కూడా ఒక కన్నేసి ఉంచితే, పిల్లలపై దృష్టి పెడితే, పిల్లల్ని కన్నేయడం వాళ్ళు ఏదో గాలికి పెరుగుతారు, చదివితే చాలు, ర్యాంకులు సంపాదిస్తే చాలు అని కాకుండా దానికి ఒక స్కిల్ నేర్పించి, ఒక మానవత్వం గురించి చెప్పి, మంచి బంధాల గురించి, విలువల గురించి నేర్పిస్తా ఉండాలండి చిన్నప్పటి నుంచి. అప్పుడే ఒక మంచి సమాజం తయారవుతుంది. ఇప్పుడు ఈ రోజు పిల్లలే రేపటి లీడర్స్, రేపు మన భవిష్యత్ తరాలని ముందుకు తీసుకెళ్లవలసింది చిన్న పిల్లలే. వీళ్ళ చేతిలో మన ఇండియా తాలూకు భవిష్యత్తే ఉందండి. ఇలాంటి చిన్న పిల్లల్ని మనం జాగ్రత్తగా పెంచగలిగితే, వాళ్ళకి మంచి మానవతా విలువలు గానీ, ఎథిక్స్ గానీ ఇవన్నీ కూడా మనం నేర్పించగలిగితే రేపు మన ఇండియా చాలా మంచిగా తయారవుతుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పేరెంటల్ గుడ్ పేరెంటింగ్ మీద చాలా పెద్ద పెద్ద సిటీస్ లో వర్క్ షాప్స్ గానీ, సెమినార్స్
కానీ సెషన్స్ కానీ జరుగుతున్నాయి. ఇలాంటి మనందరికీ ఇవి లేవు కాబట్టి వాళ్ళొక కొంత సమయాన్ని కానీ పిల్లలపై చూసుకోవడానికి వాళ్ళతో మాట్లాడడానికి కానీ కేటాయిస్తే పిల్లలు ఇలాంటి డిస్ట్రాక్షన్స్ కి లోన్ అవ్వకుండా ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడకుండా ఉంటారు. రైట్. ఊహా మహంతి గారు మీరు లైన్ లోనే ఉండండి. ఎస్, మన డిబేట్ లో ప్రముఖ అకాడమిషియన్ సరస్వతి జాయిన్ అయ్యారు. సరస్వతి గారు, ఎస్, ఈ రోజు చిన్న పిల్లలకి సంబంధించి మనం చూసాం కూకట్పల్లి